జగిత్యాల పట్టణంలోని త్రిబులిసం బీచ్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు. ముఖ్య అతిథిగా మున్సిపల్ తాజా మాజీ చైర్పర్సన్ అడవాల జ్యోతి పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి చిహ్నమని, 9 రోజుల పూల సంబరం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ అని ఆమె అన్నారు. 9 రోజుల పాటు ఆడిపాడి గౌరవదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకి ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజేందర్, శ్రీనివాస్, టీ న్యూస్ రిపోర్టర్ సందీప్ రావు మరియు అధ్యాపక బృందం, మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది పండుగ సందడి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ జగిత్యాల స్కూల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటున్నాము. ఇందులో భాగంగా
ఈరోజు విద్యార్థులు ఆచార్య బృందము తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి లక్ష్మణ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ బతుకమ్మ పండుగని బతుకమ్మను పూలతోని అలంకరించి పూజించే మన తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతి మన భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రత్యేకతను చాటుకుంది. దీనిలో భాగంగా మన విద్యార్థినులు ఆచార్యులు అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు ఆటపాటలతోటి చాలా ఉత్సవంగా పాల్గొనడం జరిగింది. ఈరోజు SSS సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు ఈరోజు బతుకమ్మ సంబరాలు ముందస్తుగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించిన రాజేంద్ర గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్న మిగతా మా మహిళా టీచర్స్ అందరికీ, అట్లాగే తీరొక్క డ్రెస్సులో ఈరోజు ఎంతో అందంగా మరి ముస్తాబై వచ్చిన మా ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్కి, మా చిన్న చిన్న పిల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు. అట్లాగే బతుకమ్మ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రమే ప్రత్యేక రాష్ట్రంగా భావించిన ఈ యొక్క బతుకమ్మను దేవుణ్ణి పూలతో మనం పూజిస్తాం. కాబట్టి మరి మన తెలంగాణలో పూలనే ఒక దేవుళ్ళ పూజించే సాంప్రదాయం మన తెలంగాణలో ఉంది. కాబట్టి మరి ఇలాంటి సాంప్రదాయాన్ని మన ప్రతి ప్రపంచ దేశాల్లో ఈరోజు తలెత్తుకునేలా చేస్తుంది మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి మరి ఇలాగే తెలంగాణలో బతుకమ్మ పండుగను అందరూ ప్రతి ఒక్కరూ ఎంతో సంబరంగా చేసుకుంటున్న ఈరోజు ప్రతి ఒక్కరు పూలను తీరొక్క పూలు తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మ పండుగను ఇంత సందర్భంగా మనం సంబరాలుగా చేసుకోవడం, ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మహిళలకి, ఆడపడుచులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ స్కూల్లో ఒక విషయం ప్రత్యేకత ఉంటుంది. గతంలో ఒక 30-40 సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇందులో చదువుకొని గొప్ప గొప్ప వాళ్ళైన సందర్భం ఉంది. మరి అందులోనే మరి ఈరోజు మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రోగ్రాం చేసిన ప్రతి సందర్భంలో నేను ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇట్లాగే ఇందులో చదువుకున్న పిల్లలు రేపు రానున్న రోజుల్లో గొప్ప గొప్ప వాళ్ళుగా స్థిరపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి ముందస్తు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.